నియోజకవర్గాన్ని కూటమి తరపున మనం స్వాగతం చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థలు ఏ ఎన్నికలు వచ్చినా మున్సిపాలిటీ మీద ఎగరబోయే జెండా ఎవరిది? ఈ బందర్ నియోజకవర్గంలో మండల ఎలక్షన్స్ వచ్చిన, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చిన 34 పంచాయతీలకి 34 పంచాయతీలు గెలిపించుకోవాలి. 50 డివిజన్కి 50 డివిజన్లు గెలిపించుకోవాలి. గెలిపిస్తానని అందరూ పట్టణాన్ని అభివృద్ధి చేసే చరిత్రలో నిలబడదామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ నిజంగా రేపటి నుంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను నిరంతరం మీకు అందుబాటులో ఉంటా. ఉదయం ఒక వెళ్ళినా విజయవాడ వెళ్ళినా వస్తాను. ఈ సందర్భంగా మీకు ఒక హామీ ఇస్తాను. వారానికి ఒక రోజు బందర్లో ప్రజా దర్బారు నిర్వహించుకుని ఉదయం నుంచి సాయంత్రం సమస్యలను కూడా పరిష్కారం చేస్తున్నాం. అదే కాకుండా ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములై వాళ్ళకిలాగా మనం తప్పులు చేయొద్దు, వాళ్ళకిలాగా దాడులు చేయొద్దు. పైన భగవంతుడు ఉన్నాడు. దేవుడి స్క్రిప్ట్ ని ఎవరూ మార్చలేరు. 151 వచ్చింది విరవీగిన వాడికి 11తో ఖచ్చితంగా మనం కష్టపడి ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో మళ్ళీ కనపడకుండా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.